యాహ్! ఉంటుంది. సో సార్, 'పెద్ది' తర్వాత ద మోస్ట్ అవైటెడ్ మూవీ 'ద పారడైజ్'. సో ఆయా షేర్‌లో మాకు చాలా మాస్‌గా అసలు బ్యాక్‌గ్రౌండ్ అంతా ఫుల్ అంటే 'నాని' గాడితో బ్యాక్‌గ్రౌండ్ పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. సో అదెలా ప్లాన్ చేస్తున్నారు? ఎలా వర్క్ జరిగింది? ఇట్స్ క్రియేటెడ్ వరల్డ్ అండి. ఇట్స్ కంప్లీట్‌లీ ఫిక్షనల్ వరల్డ్. ఆ వరల్డే మారిపోతుంది మళ్ళీ. సో అది కూడా 80స్‌కి సంబంధించిన హైదరాబాద్ బేస్డ్ బ్యాక్‌గ్రౌండ్ లాగా ఉండే కథ. అండ్ విజువల్స్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడితే ఇంకా దిస్ లాట్ ఆఫ్ టైమ్ వీ కెన్ టాక్. బట్ ఆయా షేర్ పాట వైజ్ ఐ థింక్ మీరు అందరు చూసుంటారు. ఒక పెద్ద బిర్యానీ హండీ చేయాల్సి వచ్చింది విజువల్గా. అదొక స్పెషల్ ఎలిమెంట్ ఆ సాంగ్కి. అండ్ ద హోల్ సాంగ్లో యూ విల్ బీ సీయింగ్ డిఫరెంట్ లొకేషన్స్ సెటప్స్ కానీ విచ్ ఆర్ న్యూ. రెగ్యులర్గా చూసే మన సెటప్స్ లాగా కాకుండా కంప్లీట్గా ఒక వరల్డ్ బేస్డ్ సెటప్స్ లాగా ఉంటాయి. ఓకే. సో సార్, బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టు 'నాని' గారి కాస్ట్యూమ్స్ అవన్నీ డిజైన్స్ చేస్తూనే ఉంటారు ముందే ప్రీ ప్రొడక్షన్‌లో. యా. ఓకే. సో ఈ ఎమోషనల్ మూవీకి ఎలా ఉంటుంది సార్ వర్క్? ఎమోషనల్ అంటేనమ్మా ఇట్ క్యాన్ ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విల్ బీ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్. ఇట్స్ నాట్ లైక్ ఈ ఒక్కదాని వల్ల జరుగుతుందని. మ్యూజిక్ విల్ ఆల్సో ప్లే. సో సీన్ ఎంత ఎమోషనల్గా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, దట్ విల్ ఆల్సో ఎలివేట్ ఎ సీన్. ఒక లైటింగ్ స్కీమ్ అవ్వచ్చు, వెనక ఉండే లైటింగ్ అవ్వచ్చు, ఇప్పుడు ఆ టైంలోనే ఒక ఎఫెక్ట్ అవ్వచ్చు, వర్షం పడవచ్చు, లేకపోతే గాలి దుమ్ము వస్తుందా, ఇవన్నీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఎన్హాన్స్ ద ఓవరాల్ ఎమోషన్ ఆఫ్ దట్ సీన్ అవ్వచ్చు, లేకపోతే సిచ్యువేషన్ అవ్వచ్చు. ఓకే సార్. సో ఈ మినిమలిస్టిక్ సెట్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారు సార్? మినిమలిస్టిక్ సెట్స్ ఎలా యూజ్ చేస్తాము అంటే జనరల్ అండర్స్టాండింగ్కి ఇప్పుడు ఒక హౌస్ సెట్ ఉంది అనుకుందాం. ఆ హౌస్ మొత్తం మనం సెట్ చేసుకోవడం పద్ధతి. అంటే కిచెన్ అవ్వచ్చు, కారిడార్ అవ్వచ్చు, బ్యాక్ యార్డ్ అవ్వచ్చు, లేకపోతే హాల్ అవ్వచ్చు, ముందు ఉన్న పోర్టిగా అవ్వచ్చు. సో డిఫరెంట్ సెక్షన్స్ విల్ గివ్ ఓవరాల్ టోన్ ఆఫ్ దిస్ హౌస్ సెట్. కానీ మనకి పర్టికులర్గా ఒక సీన్లో ఓన్లీ కిచెన్ సెట్టే ఉంది, అక్కడ ఓన్లీ కిచెన్ వరకే సీన్స్ ఉన్నాయి, మిగతా ప్లేస్లో ఎస్టాబ్లిష్ లేదన్నప్పుడు విల్ నాట్ బిల్డ్ ద హోల్ సెట్. సో దెన్ ఇట్ కమ్స్ ద మినిమల్ సెట్స్, అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం వాడేవి. లార్జ్ స్కేల్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాట్ లండన్లో జరుగుతుంది, ఇంకో షాట్ ఇంకో కంట్రీలో జరుగుతుంది. సో ఆ ఒక్క షాట్ కోసం లండన్ వెళ్ళాం, ఆ ఒక్క షాట్ కోసం ఇంకో ప్లేసెస్కి వెళ్ళాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు కనిపిస్తుంది అంతవరకు మనం క్రియేట్ చేసుకుని దాంట్లో విల్ ట్రై టు యూజ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ ద షార్ట్స్. సార్, ఈ